राजधानी डीलक्स लॉज रूबरू हाउसिंग बोर्ड कॉलोनी जड़चल्ला। हमारे इस लॉज में एसी रूम्स, डीलक्स रूम्स मौजूद है। मज़ीद तफसीलात के लिए 9849105047 पर राब्ता करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। वानापड़ती जिला कोठा बल्दिया मुस्तखर के QR फंक्शन हॉल में कोठा मंडल BRS पार्टी का इजलास इनेकाद अमल में आया, जिसमें मेहमान खुसूसी की हैसियत से साबिक़ा रुकन असेंबली आला वेंकटेश्वर रेड्डी ने ZP नायब सदर वमन गौड़, MPP गुंटा मोनिका व बल्दिया सदर नशीन सुकेशिनी विश्वेश्वर के हमरा हिस्सा लिया। इस मौके पर आला वेंकटेश्वर रेड्डी ने अपनी मुखातिबत में कहा कि असेंबली इंतखाब में हार से सबक लेते हुए अगले आने वाले पार्लियामेंट व लोकल बॉडीज के इंतखाबात में पूरी लगन से काम करते हुए जीत हासिल करने की हिदायत दी और कारकुनों को यकीन दिलाया कि वो हमेशा कारकुनों के साथ रहते हुए उनकी हर मुमकिन मदद फराहम करेंगे। అంతకంటే గొప్పగా ఇవాళ వాళ్ళు పని చేయగలిగారు కాబట్టి రాత్రి 2 గంటలైతే 3 గంటలైతే కూడా కొత్త తిరుగుతున్న పరిస్థితి. నేను 2 గంటల వరకు రోజు నేను ఫోన్ మాట్లాడుతూ ఉంది. అవన్నీ ఆలోచన చేయాలనేది మనం ఆలోచన చేయాలి. వ్యక్తులుగా ఆలోచన చేయకండి. ఈయన నా మనిషి, ఈయన నా మనిషి కాదు. పార్టీ వ్యక్త్యా కార్యకర్తలకు అందుబాటులో ఉంటారా, ప్రజలకు సేవ చేస్తారా, రేపు 5 ఏళ్ళు కేసీఆర్ గారిని నమ్ముకొని ఉండడా లేదు. ఇవే పాటిస్తున్నారు తప్ప తమ రాజకీయ అవసరాల కొరకు వాడుకొని వదిలేసే పరిస్థితి ఉండొద్దు. అటువంటి వాళ్ళు పార్టీలో ఉన్నా లేకున్నా కూడా ఇంత పడేది కాదు. పార్టీని కేసీఆర్ని ప్రేమించేటోడు ఉండాలి. రెండు వాళ్ళకి చూసేదాలు మనకి పార్టీ కొరకు కేసీఆర్ కొరకు ప్రాణం ఇచ్చేటోడు ఉండేదాళ్ళు. ఇలా మనం గత 10 సంవత్సరాల కాలంలో ఎంతమందిని ఎక్కడ ఉంటే తెలంగాణ జై కేసీఆర్. ఈరోజు కొత్తకోట పట్టణం, అదేవిధంగా కొత్తకోట మండలానికి సంబంధించిన కార్యకర్తలందరితో ఒక కలిసిపోవాలని మండలికి రావడం జరిగిపోయింది. 30 తారీఖు ఎలక్షన్ డేనే 3 నాళ్ళ కౌంటింగ్ అయిపోయింది. మన ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు, లేదంటే మన తప్పులు కావచ్చు, ఆ తప్పులు నా తప్పులు ఉండొచ్చు, నాయకుల తప్పులు ఉండొచ్చు. ఎందుకు జరిగింది అనే దాన్ని ఏ గ్రామానికి ఆ గ్రామానికి ఈరోజు మనం అది ఆ పోస్ట్ మార్టం చేయడానికి రాలేదు. నేను మీ అందరినీ ఏంటంటే చాలా మంది నన్ను నిలవడానికి హైదరాబాద్కి వస్తూ ఉన్నారు, చాలా మంది మెసేజ్ పెడతా ఉన్నారు, ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు. అందుకే ఈ మధ్యలోకి వచ్చి ఒకసారి అందరినీ గెలిచిపోదామన్నా అందరూ ధైర్యంగా ఉండండి. రాజకీయాల్లో ఓటమి గెలుపు అనేది సహజంగా తీసుకోవాలని మనకు మీ అందరి కష్టం కావచ్చు, ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం, ఈ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం, 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి సేవ చేసే అదృష్టం దొరికింది మనకి. ఉన్న 10 సంవత్సరాల కాలంలో నిరంతరం ప్రజల మధ్య ఎత్తున్నాం. ఈ నియోజకవర్గానికి ఏం కావాలి, ఇంకా ఏమేం చేయాలన్న ఆలోచనతో 10 రోజులు అనేది చాలా తొందరగా, 10 సంవత్సరాలు అనేది చాలా తొందరగా గడిచిపోయింది. కానీ ఈ 10 రోజులు గడవడానికి చాలా బాగా నాకు లీడర్ మనం మాట్లాడుతూ నాకు మంచి లేకపోతే 10 రోజుల కన్నా మర్చిపోతారు, కానీ ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం, ఈ బాధను మర్చిపోలేకపోతున్నాం అన్నాడు. చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ వచ్చినాం. ఎలక్షన్ లాగా చేయాలి, జిడ్డు మీద చేయాలి, ప్రతి ఓటు ఇంపార్టెంట్. కొన్ని మందుల మీటింగ్లో చెప్పినాం, మనం చేసిన పని ఒక్కటే కాదు, కోఆర్డినేషన్ కూడా ఇంపార్టెంట్, అందరినీ కలుపుకొని పోవడం ఇంపార్టెంట్.
నేను ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కోవాలక్ష్మి 175 ఓట్లతో ఎట్లా ఓడిపోయిందో కొన్ని మండల మీటింగ్లో మీకు ప్రతి మండలంలో ప్రతి ఊళ్ళో కూడా చెప్పడం జరిగింది. అందరికీ కూడా ఈ రోజు మన అహం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా, ఆ అహమే దెబ్బతీసింది అందరినీ. ఇప్పటికైనా కొన్ని గుర్తుపెట్టుకొని అహాన్ని దూరం పెట్టుకొని ఈగోలు దూరం పెట్టుకొని అందరినీ ఎట్లా కలుపుకొని పోవాలి. రేపు ఈ నియోజకవర్గంలో ఇలా మనకి 87,000 మంది ఓట్లు వేసిరంటే 87,000 మంది మనకు ఎమ్మెల్యే కావాలని కోరుతున్నారు. అది అంత చిన్న విషయం కాదు. వేరే నియోజకవర్గాలను కంపేర్ చేస్తే చాలా మంది 20,000 30,000 ఓట్లతో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ మనం ఓడిపోయింది చాలా తక్కువ. పోస్టల్ బ్యాలెన్స్ అనేది మనకు దాదాపు 750 మైనస్ అయింది. అది తీసేస్తే దాదాపు 540 ఓట్లు మాత్రమే. బాధంతా అంత దగ్గరికి వచ్చి పోయిన బాధ మీలో ఉంది, నాలో ఉంది, రాష్ట్ర నాయకత్వంలో కూడా ఉంది. మీరు ఎంత బాధపడుతున్నారో పైన ఉన్న వాళ్ళు కూడా అసలు ఈ కాన్స్టిట్యున్సీ ఎటువంటి పరిస్థితుల్లో జిల్లాలో గెలిచే మొట్టమొదటి స్థానం ఎక్కడైందనే చాలా మంది ఆలోచన ఉంది. మన ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు, మన నిర్వీక్షత కావచ్చు. 2014లో నేను చాలా మీటింగ్లో చెప్పిన 2014లో అసలు మనకు సైన్యమే లేకుండే. కానీ ఉన్న ఎంత సైన్యం ఉన్నది, ఈ ఉన్న సైన్యానికి 2014 జిల్లు తోడైతే అసలు అవతల పార్టీలకు డిపాజిట్లు వచ్చే పరిస్థితి ఉండదు. కానీ ఆ జిల్లు అనేది లేకుండా పోయింది. ఎందుకో నిర్లిప్తత ఏర్పడ్డది. గ్రామ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, గెలుస్తాంలే అన్న ఒక భావన కావచ్చు, నాకేం పట్టింది అన్న భావన కావచ్చు. దాంతో ఈ ఇబ్బంది జరిగింది. నేను చాలా మీటింగ్లో మీకు చెప్పేవాడిని, మనం నమ్ముకున్న కార్యకర్తలు వేలాది మందిగా ఉన్నారు. ఇంకా అవకాశాలు కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సాయం పొందని వాళ్ళు వేల మంది ఉన్నారు. ఉద్యమకాలం నుంచి పనిచేస్తున్న వాళ్ళు. కొంతమందికి సాయం అందించింది, కొంతమందికి హోదాలు వచ్చింటాయి. కానీ రాని వేల మంది కొరకన్నా మనం గెలవాలి, ఆ తపన ఉండాలని చాలా మీటింగ్లో చెప్పినారు. ఇబ్బంది పెట్టిండొచ్చు, లేదు మన మధ్యలో ఉన్న వాళ్ళే కొంతమంది కోర్టులలో ఇబ్బంది పెట్టిండొచ్చు. జరిగిన తప్పుల నుంచి మనం చాలా నేర్చుకోవాల్సింది. జరిగింది జరిగిపోయింది. దాని నుంచైనా మనం రేపటి భవిష్యత్తు కొరకు మనం ఏ విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలి. రేపు మన ముందరలో ఉన్నది స్థానిక సంస్థల ఎన్నికలు. నియోజకవర్గంలో ఉన్న ఈ 5 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యేతో పాటు నియోజకవర్గంలో ఉన్న అన్ని స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఎంపీలు కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, సివిల్లో చైర్మన్లు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, సర్పంచులు, ఎంపీటీసీ. నేను మీ అందరినీ కోరేది ఒకటే, అయ్యింది అయిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్యేగా మీ మధ్యలో లేకపోతున్నాను, కానీ ఆల వెంకటేశ్వర రెడ్డిగా ఎప్పుడు మీ మధ్యలో ఉందా మీ అందరిలో. అందుకే రేపు జరగబోయే దాంట్లో మళ్ళా 100% మన పార్టీకి సంబంధించిన నాయకులే ఎట్లా గెలవాలి అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఏ గ్రామానికి ఆ గ్రామం నిజాయితీగా ప్రజల కొరకు, కార్యకర్తల కొరకు పార్టీని నమ్ముకుని 5 సంవత్సరాలు ఎవరైతే ఉండగలుగుతారో అటువంటి వారిని మీ గ్రామానికి సంబంధించి మీరే సెలెక్షన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే రేపు 5 సంవత్సరాలు మనం పార్టీ కార్యకర్తలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% మనం గెలవగలిగితే కార్యకర్తలకు అనేది బూస్టర్ ఉంటుంది, కార్యకర్తలకు అనేది ధైర్యం ఉంటుంది. ఒక ఎమ్మెల్యే పదవి లేనంత మాత్రాన అయ్యేది ఏం కాదు. కానీ ఇది పోయి స్థానిక సంస్థల్లో కూడా మనం నష్టపోతే కార్యకర్తలు గత 15-20 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।